హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వికాస్ కెరియర్ ప్లస్. ఇవాళ ఎన్ఐటి వరంగల్ నుంచి రిక్రూట్మెంట్ కోసం కొత్త అప్డేట్ రావడం జరిగింది. సో దాంట్లో ఏ జాబ్స్ ఉన్నాయి, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అండ్ అప్లై ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేసుకోవచ్చు, ఏ పోస్టులు ఉన్నాయి, దాని శాలరీస్ ఏంటి అనేటి డీటెయిల్గా ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. మనం ఎన్ఐటి వరంగల్ తెలిసిందే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నుంచి రిక్రూట్మెంట్ అనేది రావడం జరిగింది. సో దీన్ని అప్లికేషన్ డేట్ వచ్చేసి 30/11/2024కి స్టార్ట్ అవడం జరిగింది ఆన్లైన్లో. అండ్ ఇది అప్ టు 7/1/2025 అంటే జనవరి 7th వరకు దీని టైం ఉంది. సో అన్ని చూసుకొని అప్లై చేసుకోవాలి మనం. ఇప్పటివరకు టైం ఉంది, లాస్ట్ 2 midnight వరకు ఉంది టైము. అండ్ పోస్టులు వచ్చేసరికి ప్రిన్సిపల్ నుంచి ల్యాబ్ అసిస్టెంట్ వరకు టోటల్ 14 టైప్స్ ఆఫ్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ నంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసరికి 56. దీంట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కొన్ని ఉన్నాయండి, అండ్ డిప్యుటేషన్ రిలేటెడ్ కొన్ని ఉన్నాయి. సో ఇవి మనం చూసుకుంటే వీటిని అన్నింటినీ మనం డీటెయిల్గా దీని రిక్రూట్మెంట్ ఏంది, ఎవరెవరు ఏమేమి బేసిస్ ఉండాలనేది డిస్కస్ చేసుకుందాం. సో ల్యాబ్ అసిస్టెంట్ నుంచి వద్దాం, డీటెయిల్గా ఉంటుంది క్లియర్గా. అండ్ ఓకే, సో ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి వద్దాం, మోస్ట్లీ కింద ల్యాబ్ అసిస్టెంట్ నుంచి వెళ్దాం. సో చాలా మందికి అవైలబుల్ ఉంటుంది. దానికంటే ముందు ఇక్కడ వీళ్ళు ఒకటి క్లియర్గా ఒక నోట్ మెన్షన్ చేయడం జరిగింది. ఏంటంటే ప్యూర్లీ మెరిట్ బేసిస్ మీదనే క్యాండిడేట్స్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటామని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎవరికి ఏ పర్సన్కి కూడా మనీ అనేది ఇవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళ క్లియర్గా అష్యూర్ చేసుకోవడం జరిగింది. అంటే ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తామని అమౌంట్ ఎవరి దగ్గరికి ఇవ్వకండి, ఎవరు అప్రోచ్ అయినా కానీ వాళ్ళని నమ్మకండి, అండ్ ఇన్ కేస్ అట్లాంటి ప్రొసీజర్ ఏమైనా ఫాలో అయితే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి వీళ్ళు ఇక్కడ నోట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో దీని రిలేటెడ్ తర్వాత అంటే షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఏమేమి సర్టిఫికేట్స్ కావాలనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దీని గురించి మనం నెక్స్ట్ స్టెప్లో డిస్కస్ చేసుకుందాం. సో బిఫోర్ గోయింగ్ టు దట్, ఇవన్నీ కొన్ని నోట్స్ ఉన్నాయి, అంటే వాట్ ఆర్ ద కండిషన్స్ టు బి అప్లైడ్ అన్నట్టు. సో బేసికలీ వీళ్ళ అప్లికేషన్ ఫీ స్ట్రక్చర్ కూడా ఓబీసీ అంటే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. 1000 రూపీస్ ఇలా అప్లికేషన్ ఫీజు ఉంది. ఇది వచ్చేసరికి గ్రూప్ ఏ పోస్టులకు మాత్రమే, అండ్ గ్రూప్ బి పోస్టులకు వచ్చేసరికి 500 మాత్రమే ఉంది. అంటే గ్రూప్ ఏ అంటే ఎనీ అదర్ పోస్ట్ కంప్లీట్ 500 రూపీస్ ఉంది, గ్రూప్ ఏ మాత్రమే 1000 రూపీస్ ఇవ్వడం మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దీనిలో ఇక్కడ చూసుకుంటే ఫీ విల్ బి చార్జ్డ్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అండ్ ఉమెన్ క్యాండిడేట్స్. సో వీళ్ళకి ఎవరికి ఫీజు లేదు, బేసికల్లీ మెన్స్లో. అందులోనూ ఎవరైతే ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూ కిందకి రారో వాళ్ళకి మాత్రమే ఫీజు కట్టాల్సి వస్తుంది. అది కూడా మోస్ట్లీ 500 రూపీసే ఉన్నది మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్కి. సో డెఫినెట్లీ అప్లై చేసుకోండి, యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు హ్యాండిక్యాప్కి రిలాక్సేషన్ 40% మినిమం పెట్టారు. అండ్ ఆల్సో ఎక్స్ సర్వీస్మెన్ కూడా చాలా పోస్టుకి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. అండ్ బేస్డ్ ఆన్ 10th మెమో ఓన్లీ మన డేట్ ఆఫ్ బర్త్ని వీళ్ళు వెరిఫై ప్రూఫ్ లాగా తీసుకోవడం జరుగుతుంది. సో 10th మెమో అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ లాగా వర్క్ అవుతుంది. సో వితౌట్ గెటింగ్ ఇన్ టు లేట్, సో ఏమేమి పోస్టులు ఉన్నాయో చూసేద్దాం. ఫస్ట్ ల్యాబ్ అసిస్టెంట్లో కంప్లీట్గా చూసుకుంటే 9, 11, 12, 13 పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క దాని 14 పోస్ట్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 5, ఓబీసీలో 4, ఎస్టీలో 2, ఎస్టీలో 1 అండ్ ఈడబ్ల్యూఎస్లో 1. సో ఇట్లా పోస్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్స్ సర్వీస్మెన్ కూడా ఒక పోస్ట్ అనేది వీళ్ళు కేటాయించారు. సో దీని బేసిక్ పే లెవెల్ వచ్చేసి 18,000 ఉంది. యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి శాలరీ కొంచెం తక్కువ ఉన్నా కానీ అలవెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఇక్కడ సెంట్రల్ పే మ్యాట్రిక్స్ ఉంటుంది, ప్లస్ డిఏ ప్లస్ అలవెన్సెస్ అన్నిటికీ ఇది అప్లికేబుల్ అవుతుంది. టోటల్ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు ఏమేమైతే అలవెన్సెస్ ఉంటాయి అన్నీ ఈ పోస్ట్కి అప్లికేబుల్ అవుతాయి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోస్టెడ్ ఇన్ వరంగల్ ఇది రెగ్యులర్ పోస్ట్ కింద కన్సిడర్ చేస్తుంది. దీని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది, మనం అప్లికేషన్ చేసుకుంటే చాలు. అది వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను, చూసి చేయండి. అండ్ ఏజ్ లిమిట్ అనేది పెట్టారు వీళ్ళు, కంపల్సరీ 27 years దాటకుండా ఉండాలి క్యాండిడేట్, అండ్ ఇంటర్మీడియట్ చేసి ఉండాలి. ఎనీ సైన్స్ రికగ్నైజ్డ్ బోర్డ్. సైన్స్ స్ట్రీమ్లో మనం ఇంటర్మీడియట్ చేసి ఉంటే, అంటే 10+2 చేసి ఉంటే అప్పుడు మనం దీనికి అప్లికేబుల్. అండ్ వి విల్ బి నోటిఫై సపరేట్లీ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇన్ కేస్ షార్ట్ లిస్ట్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆఫీస్ అటెండెంట్ కూడా పోస్టులు ఇచ్చారు. దీనికి 18,000 పే స్కేల్ ఉంది. దీని ఇన్ లెవెల్ 1లో ఉంది. ఇది కూడా సేమ్, దీనికి కూడా డిఏ అలవెన్సెస్ అన్నీ మెన్షన్, సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ అన్నీ వస్తాయి. దీంట్లో వచ్చేసరికి మనకి 11 పోస్టర్స్ ఇవ్వడం జరిగింది. అన్ని కేటగిరీ వైజ్ ఇక్కడ మెన్షన్ చేశారు. అన్రిజర్వ్డ్లో 6, ఓబీసీలో 2 అండ్ వేకెన్సీ ఇదేంటి
ఎక్స్ సర్వీస్మెన్లో ఒకటి, ఎస్సీకి ఒకటి, ఈడబ్ల్యూఎస్కి ఒకటి ఉంది. ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంటే అండి. దీనికి కూడా 27 ఇయర్స్ లోపే ఉండాలి క్యాండిడేట్. ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళైతే సరిపోతారు దీనికి. అండ్ వాళ్ళే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళు మెన్షన్ చేస్తామని చెప్పేసి క్లియర్ కట్గా ఇంట్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ ఆఫీస్ అటెండెంట్ అయిన తర్వాత ఇంకా పోస్టులు ఉన్నాయి. సో ఎట్లా పోతా ఉంటే పైకి అట్లా పోస్ట్ శాలరీ పెరుగుతుంది. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇచ్చారు. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చేసరికి 7 పోస్టులు ఉన్నాయి. ఈ 7 పోస్టులో 2 ఏమో ఎక్స్ సర్వీస్మెన్కి, 2 అన్రిజర్వ్, 2 ఓబీసీ అండ్ 1 ఈడబ్ల్యూఎస్. అండ్ దీని శాలరీ వచ్చేసరికి 21,700 ఉంది. ఇది బేసిక్ పే స్కేల్ మాత్రమే. దీనికి మళ్ళీ యాడ్ అని అయితే అన్ని సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ మనకి అప్లికబుల్ అవుతాయి. అండ్ దీంట్లో 27 ఇయర్స్కి ఎక్కువ ఏజ్ ఉండకూడదు. వీళ్ళు ఇక్కడ టైపింగ్ స్పీడ్ అనేది మెన్షన్ చేశారండి. ఎనీ టైపింగ్ సర్టిఫికేట్ ఏం అడగలేరు. బట్ నీ టైపింగ్ స్పీడ్ ఖచ్చితంగా 35 WPM అంటే వర్డ్స్ పర్ మినిట్ కంటే స్పీడ్ ఉండాలా. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ అండ్ స్ప్రెడ్ షీట్లో అని క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేశారు. ఈ స్కిల్స్ మనకు ఉండాలి. అండ్ వాళ్ళు ప్రిఫర్ చేసేది ఏంటంటే కంప్యూటర్ స్కిల్స్ లైక్ స్టెనోగ్రఫీ స్కిల్ ఉన్న వాళ్ళకి మోస్ట్లీ ప్రిఫర్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి సీనియర్ అసిస్టెంట్ అండి. దీని శాలరీ ఇంకొంచెం ఇంప్రూవ్ అయింది చూడండి. 25,500 ఉంది. అండ్ సేమ్ డిఏ అండ్ అలవెన్సెస్ ఉంటాయి. అండ్ దీంట్లో కూడా పోస్టులు బాగానే ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 5, ఓబీసీకి 2, ఎస్సీకి 1 అండ్ ఒకటి ఎక్స్ సర్వీస్మెన్కి 33 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. అండ్ ఇంటర్మీడియట్ చేసి ఉండాలా. 35 సేమ్ స్పీడ్ అండి, 35 WPM మనకి టైపింగ్ స్పీడ్ ఉండాలని చెప్పేసి క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. అండ్ వీళ్ళు ఇక్కడ ప్రొఫిషియన్సీ కొంచెం పెరిగింది చూడండి. కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి, స్టెనోగ్రఫీ కంపల్సరీ ఉండాలని మెన్షన్ చేశారు. అట్ ది సేమ్ టైం మనకి బ్యాచిలర్ డిగ్రీ ఉంటే అది కూడా మనకు ప్లస్ పాయింట్. అక్కడ వాళ్ళు ఆ లింక్లోకి వెళ్ళేసి అప్లై చేసుకోవాలి. ఎవరైతే ఉంటే డెఫినెట్లీ ఆపర్చునిటీస్ యూజ్ చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్. ఈ పోస్ట్లో 34,400 శాలరీ ఉంది. అండ్ అన్ని అలవెన్సెస్ కలిపి ఒకటే పోస్ట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఒక్కటే పోస్ట్ ఉంది. సో చూసి జాగ్రత్తగా అప్లై చేసుకోండి. 30 ఇయర్స్ కంటే పెద్దగా ఉండదు, అంటే ఏజ్ క్రాస్ అయి ఉండదు క్యాండిడేట్. అండ్ ఇక్కడ మెన్షన్ చేసింది చూడండి ఎసెన్షియల్స్. ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్. డెఫినెట్లీ మనకి ఫిజికల్ ఎడ్యుకేషన్ అదేంటి ఫస్ట్ క్లాస్లో బ్యాచిలర్ పాస్ అయి ఉండాలి, అది కూడా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ తోటి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే స్ట్రాంగ్ రికార్డ్ ఆఫ్ పార్టిసిపేషన్ ఇన్ స్పోర్ట్స్ అండ్ డ్రామా ఆర్ మ్యూజిక్ ఆర్ ఫిలిం ఆర్ ఎనీ అదర్ ఆల్ దిస్ యాక్సెప్ట్స్. ఇందులో ఉన్న అన్ని యాక్సెప్ట్స్లో ఏదైనా ఒక దాంట్లో స్ట్రాంగ్ రికార్డ్ అనేది ఉండాలి. ఇందులో ఎన్ని ఉన్నట్టే అన్ని మనకి ప్లస్ అయితే యూనివర్సిటీ స్టడీస్ కానీ ఈవెంట్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ డ్యూరింగ్ కాలేజ్ అనేవి ఇవన్నీ కన్సిడర్ చేస్తారు. సో మీకున్న డీటెయిల్స్ అన్నింటినీ ఇలా క్లియర్గా ఈ పోస్ట్ కోసం మాత్రమే మెన్షన్ చేయండి, స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్ కోసం. అండ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, సింపుల్గా లైబ్రరీ. అండ్ దీనికి 35,400 పే శాలరీ ఉందండి. అండ్ దీంట్లో ఒకటే పోస్ట్ ఉంది పీడబ్ల్యూడీకి. అండ్ ఏజ్ అనేది 30 దాటకూడదు. సేమ్ ఫస్ట్ క్లాస్ ఇన్ బ్యాచిలర్ డిగ్రీ. కాకపోతే ఇక్కడ ఎనీ స్ట్రీమ్ కాదు, ఆర్ట్స్ అండ్ సైన్స్ కామర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని మెన్షన్ చేశారు. అండ్ ఇన్స్టిట్యూట్ అండ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అని. అయితే ఇందులో సైన్స్ అండ్ ఆర్ట్స్ ఆర్ కామర్స్లోనే ఉండాలి, లేకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లోనే ఉండాలి. రెండిట్లో ఏదైనా ఒకటి ఉంటే ప్లస్. అండ్ ఇన్ కేసు డిజైరబుల్లీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ లైబ్రరీ ఆర్ ఆటోమేషన్ అండ్ నెట్వర్కింగ్. ఈ స్పెషల్లీ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్వర్కింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉంటే వీళ్ళు బాగా ప్రిఫర్ చేస్తారు. PGDCA ఆర్ ఈక్వలెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ ఇట్లా చూసుకుంటే జూనియర్ ఇంజనీర్ పోస్టులు కూడా ఇచ్చారు, 35,400 దీనికి కూడా. అండ్ ప్లస్ ఈ అలవెన్సెస్ అన్ని ఇంక్లూడ్ అవుతాయి సెంట్రల్ గవర్నమెంట్. ఇందులో 3 పోస్టులు ఉన్నాయి, 2 అన్రిజర్వ్డ్, 1 EWS. అండ్ ఏజ్ 30 లిమిట్ పెట్టారు. అండ్ ఫస్ట్ క్లాస్ ఇన్ బీటెక్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. BE ఆర్ బీటెక్, సివిల్ ఇంజనీర్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ వాళ్ళు మాత్రమే దీనికి అప్లికేబుల్ అండి, చూసుకోండి. అండ్ ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ ఎక్సలెంట్ అకాడమిక్స్. డిప్లొమా చేసిన వాళ్ళు ఫస్ట్ క్లాస్లో మంచి అకాడమిక్స్ క్లియర్ చేసినా కానీ దీనికి అప్లికేబుల్ అండి. బీఈబీటెక్ అవసరం లేదు. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ వయా వర్డ్స్ ప్రాసెసింగ్ అండ్ స్ప్రెడ్ షీట్స్. దీంట్లో డెఫినెట్లీ దీనిపైన మనకి నాలెడ్జ్ అండ్ స్కిల్ ఉండాలి, అప్పుడు మాత్రమే ఈ పోస్ట్ జూనియర్ ఇంజనీర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అండ్ సూపరింటెండెంట్ పోస్ట్ కూడా పడ్డాయండి ఇక్కడ చూసుకుంటే. దీంట్లో సూపరింటెండెంట్ పోస్టులకి 35,400 శాలరీ ఇచ్చారు, సేమ్ అన్ని. అండ్ వేర్ ఇట్ కమ్స్ టు వేకెన్సీస్ వచ్చేసరికి 3 అన్రిజర్వ్డ్లో 1 ఓబీసీ అండ్ 1 EWSకి ఉంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ 30 పెట్టారు. ఫస్ట్ క్లాస్ ఇన్ బ్యాచిలర్ డిగ్రీ అన్నారు. ఎనీ ఈక్వలెంట్ అంటే డిగ్రీ ఏదైనా సరే
ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యి ఉంటే చాలు. అండ్ మాస్టర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్‌స్టిట్యూట్ విత్ అట్‌లీస్ట్ 50% మార్క్స్ ఆర్ ఈక్వివలెంట్ గ్రేడ్ అని పెట్టారు. సో నీకు మాస్టర్ డిగ్రీ ఉన్నా ఓకే, 50% అట్‌లీస్ట్ ఉండాలి. అయితే అప్లికేబుల్ అవుతది. సెకండ్ పాయింట్ ఏందంటే నాలెడ్జ్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ వయా వర్డ్ ప్రాసెసింగ్ అండ్ స్ప్రెడ్ షీట్. ఇక్కడ కూడా కంపల్సరీ మెన్షన్ చేశారు సూపరింటెండెంట్ పోస్ట్‌కి. సో బిఫోర్ గోయింగ్ టు దేర్ ఒకసారి చూసుకోండి. చూసి అప్లికేబుల్ అయితే వాళ్ళు డెఫినెట్లీ అప్లై చేసుకోండి. ఇది మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు చాలా తక్కువ పడతాయి. పడ్డప్పుడే దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ ఇవి వచ్చేసరికి ఇవన్నీ డెప్యుటేషన్‌లో ఉన్నాయండి. కాంట్రాక్ట్ బేస్ ఇంక్లూడింగ్ షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్. సో ఈ పోస్ట్‌లను మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ గురించి చూద్దాం. ఫస్ట్, సెకండ్ పోస్ట్‌లు ఒకసారి చూస్తే ఇది ప్రిన్సిపల్ రిలేటెడ్, అంటే హైయర్ పోస్ట్ రిలేటెడ్ పోస్ట్ అండి. సో దీన్ని కన్సిడర్ చేసుకుంటే ప్రిన్సిపల్ పోస్ట్‌లకి ఇది టెక్నికల్ ఆఫీసర్ అంటారు అదర్వైజ్ దీనికి. అండ్ దీనికి స్కేల్ చూడండి, 1,44,200 వరకు ఉంది దీని పే స్కేల్. జస్ట్ బేసిక్ ఇది. అండ్ అలవెన్సెస్ ఇంకా సపరేట్. దీంట్లో మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. 2 అన్రిజర్వ్డ్, ఒకటి ఓబీసీకి. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారు. ఏజ్ అనేసి 56 ఇయర్స్ ఉండాలి కంపల్సరీ. ఇక్కడ ఎసెన్షియల్ చూసుకుంటే వీళ్ళు చాలానే ఎసెన్షియల్స్ మెన్షన్ చేస్తారు. వాళ్ళ కంప్లీట్ ఎక్స్పీరియన్స్ని అండ్ బీఈ బీటెక్లో 6.5 ఇన్ 10 పాయింట్స్ ఆర్ 60% స్కేల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. బీటెక్ ఆర్ ఎంఎస్సి ఎంసీఏ అన్నిట్లా. అండ్ రిలవెంట్ ఫీల్డ్స్ ఇన్ ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్, రీసెర్చ్ అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ ఎన్లో కవర్ చేసుకున్నారు. అన్ని రిలవెంట్ డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. 15 years ఎక్స్పీరియన్స్ కంపల్సరీ కావాలని చెప్పేసి యాజ్ అ సైంటిఫిక్ ఆఫీసర్, లేకుంటే 8 years ఎక్స్పీరియన్స్ యాజ్ అ టెక్నికల్ ఆఫీసర్ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అని మెన్షన్ చేశారు. సో ఎవరైనా ఉంటే ఒకసారి దీనికి పీడిఎఫ్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఓపెన్ చేసి చెక్అవుట్ చేయండి. అండ్ సేమ్ ఇంకొక పోస్ట్ ఇక్కడ ప్రిన్సిపల్ స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ అనేది స్పోర్ట్స్ రిగార్డింగ్ ఇచ్చారు. సేమ్ 1,44,200 ఉంది ఇక్కడ శాలరీ. అండ్ సేమ్ అలవెన్సెస్ ఇంకా ఇంక్రీడ్ అయితే ఒక పోస్ట్ ఉంది అన్రిజర్వ్డ్లో. ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్. 56 years ఏజ్ లిమిట్ పెట్టారు వీళ్ళు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ మాస్టర్ డిగ్రీ ఇన్ స్పోర్ట్స్ సైన్స్ విత్ అట్లీస్ట్ 60% ఆఫ్ మార్క్స్ అనేది వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. పాయింట్ స్కేల్ విత్ గుడ్ అకాడమిక్ రికార్డ్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్నారు. అండ్ దెర్ ఆర్ మెనీ యాక్సెప్ట్స్ రిగార్డింగ్ దిస్ పోస్ట్. ఒకసారి నేను ఇది డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ ఇస్తా, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ 15 years ఆఫ్ సర్వీస్ పోస్ట్ కూడా వీళ్ళు అడిగారు. ఎక్స్పీరియన్స్ వీళ్ళు కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పోస్ట్కి. అండ్ డిజైరబిలీ ఇక్కడ మెన్షన్ చేస్తుంది ఎక్స్పీరియన్స్ ఈజ్ గైడింగ్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్రియేటివ్ యాక్టివిటీస్ అని చెప్పేసి కూడా అన్నారు. ఇట్లా డిఫరెంట్ వీళ్ళకి రికార్డింగ్స్ ఉన్నాయి. సో ఎవరైనా ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఓపెన్ చేసి చూడండి. అండ్ మా నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కొంచెం లెంత్ వెళ్తుంది, కంటెంట్ కూడా అట్లానే ఉంది. హోప్ఫుల్లీ మీకు రిక్వైర్డ్ దగ్గర చూడండి. అండ్ ఈ డిప్యూటీ రిజిస్టర్స్ ఇవన్నీ రెగ్యులర్ పోస్టులు కాదండి, ఇదంతా డిప్యుటేషన్ మీద వర్క్ చేస్తున్నాయి. ఒక 4 పోస్ట్స్ ఉన్నాయి. ఇన్ కేసు ఎవరైనా డిప్యుటేషన్ మీద ఈ జాబ్కి రిలేటెడ్ ఎంక్వైరీ చేసుకునే ఉంటే ఒకసారి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఓపెన్ చేసి చూడండి. అండ్ దీంట్లో వచ్చేసరికి పోస్ట్ డిప్యూటీ రిజిస్టర్ ఉన్నాయి. అండ్ దీని కూడా ఎక్స్పీరియన్స్ అండ్ రిక్వైర్డ్ ఎసెన్షియల్స్ ఉన్నాయి. అసిస్టెంట్ రిజిస్టర్ ఉన్నాయి. అండ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్. అండ్ ఇందులో కూడా చూసుకుంటే డిఫరెంట్ అలవెన్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. డిప్యుటేషన్ వీళ్ళకి సర్టెన్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఎక్స్పీరియన్స్ కానీ ఫ్రెషర్స్కి ఇది అప్లికేబుల్ కాదండి ఇవి కూడా. సో ఇన్ కేసు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే చూడండి. అండ్ ఫైనల్లీ అసిస్టెంట్ ఇంజనీర్ కూడా ఉంది. ఈ పోస్టులు అనేవి అన్ని డిప్యుటేషన్ బేసిస్ మీద ఉన్నాయి. ఎవరైతే అప్లికేబుల్ వాళ్ళు ఒకసారి వీడియోని స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి, లేకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, పీడిఎఫ్ ఓపెన్ చేసి చూడండి. అండ్ ఓవర్ టు దిస్ కంటెంట్ ఇంతే అండి. మంచి పోస్ట్ ఇది, మంచి వేకెన్సీస్ పడ్డాయి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి డెఫినెట్లీ ఎవరు మిస్ అవ్వకండి. ఒకసారి గో త్రూ అవ్వండి. దీంట్లో నుంచి చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరైతే ఈ పోస్టులు ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ నీడ్ లేకుండా ఇవైతే పోస్టులు ఉన్నాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి నంబర్ 7 to నంబర్ 14, డెఫినెట్లీ ఒకసారి దీంట్లో ఎలిజిబుల్ అయిన వాళ్ళు అప్లై చేసుకోండి. మంచి పోస్ట్ ఇది, మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి అయినా సరే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది వేకెన్సీస్ చాలా తక్కువ ఉంటాయి. డెఫినెట్లీ ట్రై చేయండి. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా ఈ వీడియో నీడ్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.